హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ చాలా రోజులు అయింది మిమ్మల్ని అందరినీ కలిసి. అండ్ ఈరోజు ఇలా ఫేస్ టు ఫేస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఆల్రెడీ నిన్న షాపింగ్లో చిన్న చిన్న ఆర్గనైజర్స్ తెచ్చాను కదా, అవి కిచెన్లో ఎలా అడ్జస్ట్ చేశాను, అసలు అవి ఉపయోగపడ్డాయా లేదా అనేది ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను మీకు. అండ్ దానికంటే ముందు ముఖ్యంగా ఏంటి అని అంటే, జనరల్గా ఆడవాళ్ళు అనేసరికి మనము ఏం కోరుకుంటామని మనకు పెద్ద పెద్ద కోరికలు ఏముంటాయి. వెరీ ఫస్ట్గా దేవుడు ఎదురుగుండా వచ్చి ఏం వరం కావాలి అని అంటే ఫస్ట్ ఏం చెప్తాము, మేము మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అనుకుంటాం. సో అదే కదా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే, మనము మన ఫ్యామిలీ సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటాం. అండ్ సెకండ్ది, సర్లే అమ్మ ఈ వరం ఇచ్చేసాను ఇంకొకటి ఏదైనా కోరుకో అంటే, సెకండ్ ఏమో కోరుకుంటాం. ఆబ్వియస్లీ ప్రతి ఆడవాళ్ళు కోరుకునేది ఏంటి, ఒక అందమైన ఇల్లు అనమాట. అంతే కదా. సో ఆబ్వియస్లీ మనందరికీ కామన్ పాయింట్ అదే కాబట్టి సెకండ్ మనకి ఒక అందమైన ఇల్లు. ఏంటి అంటే, ఇల్లు అంటే ఇంటితో పాటే ఫ్యామిలీని ఊహించుకుంటాం. అంటే మనుషులు వేరేగా ఇల్లు వేరేగా ఊహించుకోం కదా. సో ఇల్లు అంటేనే ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్న ఒక అందమైన ఇల్లు, అంతే కదా. సో అదే అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఇల్లు అని అనుకున్నాం కదా. జనరల్గా ఆడవాళ్ళందరికీ ఇల్లు అనేది ఒక సొంత ఇల్లు ఉండాలి, డ్రీమ్ హౌస్ ఉండాలి అని కోరుకుంటాము. సో అందులో ఎలాంటి తప్పు లేదు, ప్రతి ఒక్కరి హక్కు అది. ఇంకా నా ఇల్లు అనేది ఎప్పుడు వస్తుంది, పెళ్ళి అయిన తర్వాత వస్తుంది. సో పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడైనా ఇల్లు, అదే అద్దెలు కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా ఒక ఇంట్లో మనం ఒక సంసారం అనేది స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అందంగా ఉంచుకోవడం కోసమే మనం తాపత్రయపడుతూ ఉంటాం మ్యాక్సిమం. సో అలాగా అందంగా ఉంచుకోవడానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. అండ్ అందమైన ఆర్టికల్స్ తెచ్చి పెట్టుకుంటాము. సో ఏది బాగుంది అనిపిస్తే, అరే ఇది ఇంట్లో పెట్టుకుందాము, ఆ కార్నర్లో పెట్టుకుందాం. ఫ్లవర్ వాజులు, జనరల్గా ఆడవాళ్ళు అంతా మార్కెట్కి వెళ్తే ముందు ఫ్లవర్స్ కనుక్కొస్తారు, ఎందుకంటే అది అందంగా కనిపిస్తుంది ఆ ఇంట్లో అని చెప్పేసి. సో అలాంటి ఆలోచనతో అన్నీ తెచ్చుకొని ఒక మంచి ఇల్లు తీసుకొని సాటిస్ఫైగా, అయ్యా ఇది నా ఇల్లు, ఇది అందమైన ఇల్లు, సో మై డ్రీమ్ హౌస్ అని మనం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. సో అంటే ఆటోమేటిక్గా మనకి దాని మీద ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది, ఆ ఇంటి మీద మనకి ప్రేమ వస్తూ ఉంటుంది. సో అలాగా మనం ఇంటి మీద ప్రేమ మమకారాన్ని పెంచేసుకుంటాం అనమాట. సో అది అద్దిల్లు అయినా సొంత ఇల్లు అయినా ఎవరి స్తోమతకి తగ్గట్టు, అది పెద్దదా చిన్నదా అనేది నో మ్యాటర్ అండి. సో ఇంటి మీద మనకు ఒక బాండింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అంతా వచ్చేసిన తర్వాత సాటిస్ఫైడ్గా, ఎస్ ఈ బెడ్ ఇక్కడ ఉండాలి, వాషింగ్ మిషన్ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఫ్రిడ్జ్ అక్కడ ఉండాలి, ఆ సోఫా సెట్స్ ఎక్కడ ఉండాలి, టీవీ సెట్. సో ఇవన్నీ మనం అనుకున్నట్టే పెట్టుకోవాలని మ్యాక్సిమం పెట్టుకుంటాము. సో అలా పెట్టుకున్న తర్వాత అలా అందంగా ఎస్ ఇది మా ఇల్లు అనుకున్న తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. సో ఇలాగ తప్పదు. కొన్నిసార్లు అద్దెళ్ళలో ఉన్నప్పుడు, లేదా వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, అక్కడి నుంచి లేదా పిల్లల చదువుల కోసమో ఉద్యోగాల కోసమో మనం రావాల్సి వచ్చినప్పుడు, సో ఇలాంటి రకరకాల కారణాలతోటి మనం అటు ఇటు మూవ్ అవ్వడం అనేది సాధారణం, తప్పదు. ఇంకా అలాంటి పరిస్థితే నాది కూడా అనమాట. ఆల్మోస్ట్ లిటరల్లీ నేను కూర్చొని కౌంట్ చేసుకున్నాను, నేను ఎన్నిసార్లు ఇంటిని సర్దుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను, అండ్ ఎన్నిసార్లు డిస్టర్బ్ చేశాను అని చెప్పేసి నాకు వచ్చేసి కౌంటింగ్. అంటే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిన కాడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఇది నాది 12వ ఇల్లు అనమాట. ఈ 12వ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి స్టే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు ఇంత పెద్ద విషయం చెప్పాను అంటే, యాక్చువల్లీ ఇలాగా నాకు అన్ని సర్దుకున్నాక డిస్టర్బ్ చేయడం అనేది నాకు 11 సార్లు ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. సో ఇది 12వ కదా. వచ్చినప్పుడు ఏమనుకున్నాను అంటే, లేదు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో క్లారిటీ లేదు, మహా అయితే ఒక 2-3 ఇయర్స్ అయితే ఉంటాము. సో ఈ 2-3 ఇయర్స్ని సింపుల్గా మ్యాక్సిమం సింప్లిఫై చేసేసి, ఎక్కువగా అందమైన వస్తువులని లేకపోతే హెవీ వస్తువులన్నితోటి డెకరేట్ చేసుకొని మళ్ళీ తర్వాత అన్నీ తీసేసి చెత్తలో పడేసి వచ్చేయడము ఇవంతా కరెక్ట్ కాదు. ఎంత సాధ్యమైనంత వరకు సింపుల్గానే నేను ఉండాలి అనుకుంటున్నానండి. ఈ ఇల్లు అయితే ఆల్రెడీ చెప్పినట్టు 2 BHK అనమాట. సో ఇప్పుడు ఉన్నది బెడ్రూమ్, మేమిద్దరమే ఉంటాము. పాప అంటే ఇప్పుడు వచ్చింది 1 month 2 months తర్వాత వెళ్ళిపోతుంది. సో తనకి కూడా కంఫర్ట్గా, తను ఉన్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండేటట్టు ఏర్పాట్లు అయితే చేసుకున్నాం అనమాట. తన మంచం అది అయితే ఇంకా అది స్పెషల్గా చెప్పాలంటే అది ఏంటో తెలుసా, మా ఇంట్లో మా అమ్మాయి వస్తుందని మంచాన్ని మా వారు వాళ్ళ ఫ్రెండ్ కలిపి తయారు చేశారనమాట. అది కొన్న మంచం కాదు, ఇంట్లో ఉండి తయారు చేశారు. మంచాన్ని ఫోన్ చేసి చెప్తే అన్నానమాట, మంచం తయారు చేయడం ఏంటండి, ఎందుకండి, వద్దులేండి అడ్జస్ట్ అవుతుంది, ఆల్రెడీ బెడ్ ఉంది కదా అని అంటే, లేదు తను పడుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కదా అని చెప్పేసి వీళ్ళు కూర్చొని మరీ చేశారనమాట. సో అది ఎలా ఉంది, అంత అద్భుతం
అద్భుతంగా చేశారు అనే దానికంటే కూడా వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో, సో అది దాన్ని దేనితో పోల్చలేము కదా. సో ఆ ప్రేమని, ఆ తండ్రి ప్రేమని మనం పోల్చలేము. సో తను వాళ్ళ అమ్మాయి వస్తుంది అని చెప్పేసి కార్డ్ తయారు చేశారు తన స్వంత చేతులతోటి. సో యాక్చువల్లీ మెయిన్ గైడెన్స్ అంతా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, తను చేస్తారు అలాగా. అఫ్రోజ్ అని చెప్పేసి, థ్యాంక్ యూ అఫ్రోజ్ గారు. అండ్ అలాగా మంచాన్ని రెడీ చేశారు. సో తనకి కూడా కంఫర్ట్గానే ఉంది. అండ్ కిచెన్, మెయిన్ నాకు కిచెన్ చాలా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ కంఫర్ట్ చూసుకునేది కిచెన్ అండ్ బాత్రూమ్స్ అండి, ఈ రెండు బాగుండాలి అనుకుంటాను. సో కిచెన్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. అది ఎలా ఉంది, నేను ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చెప్పిందంతా మీరు వింటున్నందుకు. అండ్ ఇప్పుడు ఏం చూపించేది కూడా మీరు చూసేసేయండి. కిచెన్ ఎట్లా సర్దుకున్నాను ఏంటి అది చూపించాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మీరు చూసేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దా. అండ్ నా రిక్వెస్ట్ అండి, అంటే ఎవ్రీ టైం చెప్పట్లేదు, మిమ్మల్ని బోర్ కొట్టించడం ఇష్టం లేక. సో ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడం కోసం కామెంట్ చేయండి, అండ్ మీకు బాగా నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ టు దిస్ ఇస్ వాసవి శివరావు. ఫ్రెండ్స్, నేను కిచెన్ అరేంజ్ చేయడానికి ముందు కిచెన్ ఎలా ఉందో చూపిస్తున్నానండి. సో ఇది ఒరిజినల్గా కిచెన్ ఇట్లా ఉండింది అనమాట. సో ఎల్ షేప్లో ఉన్న గ్యాస్ స్టవ్ టాప్ ఉండింది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 చిన్న చిన్న షెల్ఫ్స్ ఇచ్చున్నారు. అండ్ ఇవి డోర్స్ మాత్రమే అనమాట, లోపల అయితే షెల్ఫ్స్ లేవు. ఓన్లీ బయట కవర్ చేయడానికి డోర్స్ మాత్రమే పెట్టి ఉన్నారనమాట. సో కింద అంతా కూడా ఎంటీగా ఉంది. సో ఏదైనా పెట్టుకోవాలంటే కిందనే పరుచుకోవాల్సి ఉంటుంది, లేదా స్టాండ్ తెచ్చుకొని లోపల పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో గోడకి ఎలాంటి నెయిల్స్ కూడా లేవు. అండ్ పెట్టుకోవడానికి ఎలాంటి స్టాండ్స్ కానీ ర్యాక్స్ కానీ ఏం లేవు అనమాట, ప్లెయిన్ వాల్స్ ఉన్నాయి అంతే. సో ఏంటి అని అంటే నేనేం చేసేదాన్ని అని అంటే, వాడిన తర్వాత గిన్నెలన్నీ కడిగి ఇట్లా ఒక ట్రేలో పెట్టుకునేదాన్ని. ఆరిన తర్వాత సో ఇవన్నీ తీసేసి ఒక బుట్టలో పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇలా ఈ బుట్టలోనే పెట్టేసేదాన్ని. కుక్కర్లు కానీ పాన్స్ కానీ అన్నీ ఈ బుట్టలో మ్యాక్సిమం సర్దేసేదాన్ని అనమాట. కావాల్సినప్పుడు వాడుకొని మళ్ళీ ఇందులోనే పెట్టేసేదాన్ని. ఇంకా ఈ గ్యాస్ టాప్ అయితే మాత్రం నాకు చాలా హైట్ అండి. ఈ స్టూల్ వేసుకొని ఎక్కితే కానీ నేను గిన్నెలు కడుక్కోవడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ వీలు కాదనమాట, చేతుల నొప్పులు ఊడుతుంటాయి. అండ్ నిన్న తీసుకొచ్చిన ప్లేట్స్ స్టాండ్ని అండ్ హ్యాంగర్ ఒకటి, ఈ రెండింటిని వెంకట్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అఫ్రోజ్ కలిసి ఫిట్ చేశారు. జనరల్గా ఎవరైనా యూజ్ చేయని వస్తువులు లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్ళి మేడ మీద పెడుతూ ఉంటారనమాట. సో అలాగా కింద వాళ్ళు తమకు ఉపయోగం లేదు అని చెప్పేసి తీసుకొచ్చి మేడ మీద వదిలేసిన ఒక ర్యాక్ అనమాట, వుడెన్ది. దీన్నే నేను ఇప్పుడు కిచెన్లో ఆర్గనైజర్గా యూజ్ చేసుకోబోతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎక్స్ప్లోర్ మై కిచెన్. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టేద్దామండి. ఇది చిన్న ఫ్రిడ్జే, టెంపరీగానే కొన్నాము. అండ్ దీని మీద నేను ఒక ట్రే పెట్టాను అనమాట. సో దాని మీద కొన్ని వస్తువులు పెట్టాను. అవి ఏంటి అంటే ఇప్పుడు చెప్పేస్తాను. యాక్చువల్గా మనకి వెజిటబుల్స్కి అట్లకి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి ఒక థర్మోకాల్ది అనమాట. సో ఇది పెట్టి దీంట్లో ఏమైనా మనం పెట్టుకోవాల్సినవన్నీ దీంట్లో పెట్టి సర్దుకున్నాం అనుకోండి, సో కొంచెం ఈజీగా చూడటానికి నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడైతే దీంట్లో ఏం పెడుతున్నాను అంటే, ఇది హైబిస్కస్ టీ అనమాట. సో టీ బ్యాగ్స్కి సంబంధించింది. సో అది ఒకటి పెడుతున్నాను. సో ఇది వెనీలా ఫ్లేవర్లో ఉంది అనమాట. సో ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో అవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ షుగర్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి టీ షాషెట్స్, గ్రీన్ టీవి. అండ్ ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసాను. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ ఏవో ఒకటి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో అందుకని వీటిల్లోనే పెట్టేస్తున్నాను. సో దీంట్లో పెట్టేసి
ఇప్పుడు దీంట్లో పెట్టేసి అరేంజ్ చేసేస్తాను, అవసరాన్ని తీసుకోవడానికి ఉంటుంది కదా. సో మొత్తం ఇవన్నీ కలిపి షుగర్ టీకి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ పెడుతున్నాను. అండ్ టీ కాఫీకి సంబంధించినవి పెట్టుకున్నాం కదా, దీంతోపాటు మనకి బౌల్స్ కానీ కప్స్ కానీ పక్కన అరేంజ్ చేసుకుంటే గమ్ముని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. మనట ఇవి కూడా బౌల్స్ గమ్ముని మనం ఏమన్నా వాళ్ళకి సర్వ్ చేయాలి అన్నప్పుడు మనం హడావుడి పడకుండా అన్నీ ఇక్కడ పెడుతున్నాను. అంటే గెస్ట్ల కోసం అనే కాదు, మనం కూడా ఏమన్నా రెగ్యులర్ టీ కాకుండా మనం ఏమన్నా డిఫరెంట్గా తాగాలి అనిపించినప్పుడు ఏమన్నా కొంచెం రిఫ్రెష్మెంట్కి సో ఉంటాయి కదా. సో అందుకని ఇవి సపరేట్గా పెడుతున్నాను. అండ్ వీటితో పాటు నా దగ్గర స్పూన్స్ ఉన్నాయి, ఇవి కూడా కొత్తవి అనమాట, వాడనివి. సో బాగా అనిపించాయి అనమాట డిజైన్ తోటి. అది నాకు చాలా బాగా అనిపించి నేను తీసుకున్నాను. సెట్ మొత్తం 6 పీసెస్ అట్లా వచ్చినాయి. సో చూడడానికి చాలా అందంగా ఉంది కదా. సో మనం ఇలా అందంగా ఉందని చెప్పేసి మరీ టెంప్ట్ అయిపోయి తీసేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ స్పూన్ నేను తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఇది చాలా వెయిట్ ఉంటుందన్నమాట. సో నాకు అది అప్పుడు అర్థం అవ్వలేదు. తర్వాత యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏదైనా తీసేటప్పుడు తొందరగా ఇరిగిపోతున్నాయి, స్పూన్లు అలా ఇరిగిపోయినాయి అనమాట. అందుకని ఇవి వాడకుండా పక్కన ప్యాకెట్లు అట్లనే ఉంచేసాను. సో ఇరిగిపోయిన స్పూన్లు మాత్రం పక్కన పెట్టుకున్నాను, ఎప్పుడైనా గొమ్మన అవసరానికి చేతికి అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి. సో ఇవి మాత్రం గెస్ట్ల కోసం ఇప్పుడు మనం అయితే ఇక్కడ పెట్టేసుకుందామండి. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎందుకంటే దీనిలో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను కప్స్ పక్కన. అండ్ కిచెన్లో మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్గా అస్తమానం అవసరమయ్యే ఒక వస్తువు ఉంటుంది, దాన్ని కూడా నేను ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే పేపర్ రోల్స్ అండి. కిచెన్లో ఎక్కువగా అవసరం అవుతాయి, ఆయిల్స్ అవి పడినా ఏదన్నా కింద వలికినా అండ్ చేతులు తుడుచుకోవడానికి మనకి ఎక్కువ అవసరం కాబట్టి టిష్యూస్ ఇదైతే కిచెన్లో కంపల్సరీ అండి. ఇప్పుడు ఇది ఇక్కడ పెడితే మనకి కప్స్ బ్యాక్ అయిపోయినాయి కదా. సో వీటిని తీసి మనం ఇటు సైడ్ మనకి ఇటు వైపు ఖాళీ ఉంది, అటువైపు పెట్టేసుకుంటాము. సో నవ్వు ఓకే కదా. సో టిష్యూ మనం ఇటు పెట్టుకుంటే సో ఈజీగా అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే గ్యాస్ స్టవ్కి మనకి గమ్ముని అటు ఇటు పరిగెట్టాలి కదా. ఓకే, సో ఇది నా ఫ్రిడ్జ్ మీద అరేంజ్మెంట్స్. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్ హైట్ తక్కువ ఉంది కాబట్టి నేను వీటిని అందుబాటులో ఇట్లా పెట్టుకున్నాను. యాక్చువల్లీ డబల్ డోర్ ఫ్రిడ్జెస్, పెద్ద ఫ్రిడ్జెస్ ఉన్నప్పుడు అయితే ఇన్ని అరేంజ్మెంట్స్ దాని మీద చేసుకుంటే మనకి కన్వీనియంట్ కాదు కదా. అప్పుడైతే జస్ట్ సింపుల్గా మనం ఏమన్నా డెకరేటివ్ పీసెస్ పెట్టుకొని ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే క్లీన్ చేయడం కష్టం అయిపోతుంది అంత హైట్లో ఉన్నప్పుడు కదా. సో అందుకని అలాంటి టైంలో హైట్ ఎక్కువగా ఉన్న ఫ్రిడ్జ్ల మీద అయితే ఇంత అరేంజ్మెంట్ అయితే చేసుకోలేము. అండ్ పర్టికులర్గా ఏంటి అంటే ఇక్కడ నాకు స్పేస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో కబోర్డ్స్ని రీప్లేస్ చేయడానికి నేను ఫ్రిడ్జ్ టాప్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది విషయమా. అండ్ ఫ్రిడ్జ్ గురించి అయితే అడగండి, చూస్తే భయపడతారు. ఎందుకనంటే మళ్ళీ ఇవన్నీ బాగానే అరేంజ్ చేసి షూట్ చేసి చూపిస్తున్నారు, ఫ్రిడ్జ్ లోపలే కదా అసలు స్టోరీ అంటారా. సర్లేండి ఒకసారి చూసేద్దాము. నేనైతే ఏమీ సెట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంది ఫ్రిడ్జ్ ప్రస్తుతానికైతే. నేనైతే అరేంజ్ ఏం చేయలేదు. అండ్ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉంది అనమాట, ఇట్లా ఐస్ కట్టేస్తుంది. వచ్చిన కొత్తలో కొన్నాము ఈ ఫ్రిడ్జ్ని, అయితే ఇది ప్రాబ్లం ఉంది కదా. సో మార్చాలనుకుంటున్నాము, బట్ నెక్స్ట్ ఇయర్ అంటే జాన్లో ఇప్పుడు ఏమైనా తీసేసి కొత్తది వేరే తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే దీంతో కాలక్షేపం చేయాలి అనమాట. ఎవరిలో ప్లాన్ చేసుకున్నాము రీప్లేస్ చేయాలని, అప్పటి వరకు అయితే దీన్నే వాడుకోవాలి మేము. అండ్ ఫ్రిడ్జ్ డోర్లో ఏమున్నాయంటే ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, మీద కూడా ఇక్కడ ఎప్పటిలోగా మనం కన్జ్యూమ్ చేయాలి అనేది డేట్స్ మెన్షన్ చేస్తారనమాట. సో ఎగ్స్ మీద కూడా డేట్స్ ఉంటాయి. ఈ ఓమాని ఎగ్స్ అనమాట. అండ్ ఇవి సగం యూజ్ చేస్తున్నవి, అండ్ ఇవి ఖాళీగానే ఉంది. క్రీమీ చీజ్, అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో నిమ్మకాయలు, ఓకే ఇది ఖాళీగానే ఉంది. సో ఇది వచ్చేసి కొత్తిమీర. ఫ్రిడ్జ్ చిన్నది కదా, సో కింద వెజిటబుల్స్ ఎక్కువ పట్టట్లేదు అనమాట, అందుకని కొన్ని ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో అయితే కొత్తిమీర ఉంది, అండ్ వెజిటబుల్స్ ఇవి లీఫీ వెజిటబుల్సే ఉన్నాయి, పచ్చిమిర్చి. అండ్ కిందకి వచ్చేసరికి ఇవి మజ్జిగ అండి, లవాను అండ్ పాలు, వెనిగరు, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్. ఏదో తెగ చేసేస్తాం అన్నట్టు కొనుక్కొచ్చి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అఫ్కోర్స్ ఎప్పుడో 1-2 సార్లు అవసరం అవుతుంది అనుకోండి, దానికోసం కొనాల్సి వస్తుంది. సో ఇది మైనీస్ అండి. అండ్ ఇక్కడికి వస్తే వెజిటబుల్స్ ఉన్నాయి, అండ్ ఈ కవర్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి దోశ పిండి, అండ్ దీంట్లో వచ్చేసి క్యారెట్, బీట్రూట్ ఉన్నాయి. ఆల్రెడీ కట్ చేసిన పీస్ అనమాట ఇది, అంటే క్యారెట్ జ్యూస్ కోసము
క్యారెట్ జ్యూస్లో బీట్రూట్ కూడా వేస్తాం కదా, అప్పుడు కట్ చేసిన ముక్క అనమాట. సో అవి. అండ్ ఇది వచ్చేసి యోగర్ట్ అండి. మనం కర్డ్ అనుకొని తినేస్తాం కదా, కర్డ్ అన్న ఫీలింగ్లో తింటాము, కర్డ్ లాగా. సో ఇవి స్ట్రాబెరీస్ అండి. అండ్ చిన్న ఫ్రిడ్జ్ కదా, ఇవి పాలు మనం ఒకటేసారి తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చి బెల్లం అండి, బెల్లం పొడి అన్నమాట. సో ఇది బెల్లం పొడి పెట్టాను. అండ్ మష్రూమ్స్ ఇవాళ వండేద్దాం అనుకుంటున్నాను మష్రూమ్స్ని. అండ్ ఇవి చపాతీ అండి, రెడీ చపాతీస్. అండ్ ఇవి వచ్చేసి లోకల్గా ఉండే ఇలా అంటారండి, టోర్టిలా బ్రెడ్స్ అనమాట, ఇవి లోకల్గా ఉండేవి. అండ్ ఇవి వచ్చేసి మన చపాతీ అనమాట. సో ఇవి రెడీ. ఇవి అయితే గొమ్మని బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే తినడానికి అవసరమైనప్పుడు వండుకోవడం కష్టం కదా, సో అందుకని చపాతీ అయితే ఇప్పుడు స్టోర్ పెడతాను. సో ఇదేనండి ఫ్రిడ్జ్ మొత్తము. ఓకే, లోపల కూడా పన్నీర్ ఆర్ సంథింగ్ ఏ ఉన్నాయి, బట్ ఇది మొత్తం గట్టేసింది. సో పన్నీర్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయండి, ఫ్రోజన్ అనమాట. ఫ్రోజను మిక్స్డ్ ఇవి ఉంటాయి కదా, బీన్స్ అవన్నీ. సో అది ఒక ప్యాకెట్ ఉంది. ఇది నాకు భయం తీస్తే మళ్ళీ డోర్ పడదేమో అని చెప్పేసి. సో ఇది ఫ్రిడ్జ్ స్టోరీ అనమాట. ఆల్రెడీ చూసారు కదా, సో దాన్ని నేను ఇట్లా తయారు చేశాను అనమాట కిచెన్లో. అండ్ ఈ షీట్ కూడా మేము కొనుక్కొచ్చాం కదా, సో అది వేసాను. బట్ ఇదేంటి అని అంటే ఎక్కువ రాలేదనమాట, 3 rows వరకే వచ్చాయి. సో పైన అండ్ ఇక్కడ వేసాను, అండ్ లాస్ట్లో వేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గిన్నెలు పెడతాము అని చెప్పేసి, గిన్నెలు పెడితే కొంచెం వాటర్ అది ఇది పడుతుంటుంది కాబట్టి, సో అక్కడ వేసాను. ఈ రెండిట్లో ఇంకా ఏం వేయలేదు, ఏమైనా తీసుకొచ్చి వేయాల్సి ఉంటుంది. సో ఈ 2 ర్యాక్స్లోను. అండ్ ఈ సెల్ఫ్లో వచ్చేసి బాటిల్స్ పెట్టాను. అండ్ కింద ఈ హాట్ బాక్సెస్, బౌల్స్ అట్లాంటివి పెట్టాను. అండ్ స్టీల్వి అవి ఈ 2 ర్యాక్స్లో పెట్టాను అనమాట. ఎందుకు అనంటే కొంచెం ఇవి కడుక్కున్న తర్వాత ఆరిపోయాక బాటించుకోవడానికి ఉంటుంది కదా కింద కొంచెం అని చెప్పేసి, కొంచెం పెద్దది కూడా అనమాట. సో ఈ సెల్ఫ్ అందుకని చెప్పేసి నాన్ స్టిక్వి కుక్కర్లు ఇవి అన్నీ కూడా అందులో పెట్టేసేసాను. సో ఈ విధంగా అరేంజ్ చేసానండి. మ్యాక్సిమం వాడుకునేవన్నీ కూడా, అంటే రెగ్యులర్గా వాడుకునేవన్నీ కూడా ఈ సెల్ఫ్లో పెట్టేసాను అనమాట. సో అండ్ ఇవన్నీ, ఇది కూడా కొంచెం పెద్దది అనమాట. సో లాస్ట్ది అండ్ పైది కొంచెం పెద్దవి వచ్చాయి, మధ్యలో 2 చిన్నవి ఉన్నాయి. సో ఇందులో కూడా మొత్తం బాటిల్స్ ఆల్మోస్ట్ పట్టేసాయండి. సో ఇవన్నీ పెట్టేసాను. అండ్ ఈ పైన వచ్చేసరికి పిస్తాయి ఇలా క్రోకరీ ఐటమ్స్ని పెట్టాను అనమాట. అండ్ ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకునేవే, కొంచెం అందుబాటులో ఉంటాయి కదా, అండ్ జాగ్రత్తగా కూడా హ్యాండిల్ చేయాలి, అందుకోసం అని చెప్పేసి అన్నీ ఇక్కడ పెట్టేశాను. సో ఇవి అనమాట. అండ్ ఇది ఓట్స్ అండ్ ఇవి అటుకులు అండి. సో ఇవి 2 రకాలుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి బజార్ నుంచి తీసుకొచ్చిన పైనవి, అండ్ కిందవి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ బాక్సెస్లో పెట్టేశాను. అండ్ ఈ పక్కన వచ్చేసి ఇవన్నీ ఇంకా యూజ్ చేయలేదన్నమాట. సో అంతకుముందు కొనుక్కొచ్చినవి ఇంకా ప్రస్తుతానికి ఏం పెట్టలేదు, వాటిలో ఖాళీగానే ఉన్నాయి. సో ఇట్లా సర్దడం జరిగింది అనమాట. సో ఇవి రెగ్యులర్గా నేను యూజ్ చేసుకునే వస్తువులు, అందుకని ఇవన్నీ బయట పెట్టాను. అండ్ ఈ హ్యాంగరు ఇట్లా పెట్టాను అనమాట. పర్లేదు, బాగానే ఉపయోగపడుతున్నట్టే ఉంది, తగిలించుకోవడానికి ఈజీగా ఉంది. అది మేము వచ్చేటప్పటికి అట్లానే ఉండింది. సో ఇక్కడ మెయిన్ ఏమైందంటే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ది ఉంది, అయితే ఇక్కడ కొంచెం స్పేస్ అనేది వదిలేసారనమాట. సో ఇలా వదిలేయడం వల్ల కిచెన్లో అంత కన్వీనియంట్ ఉండట్లేదు గ్యాస్ స్టవ్ దగ్గర. సో ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవాలి అని అంటే గ్యాస్ సెంటర్ ఉండదు, ఇది దూరం అయిపోతుంది, ఇది దగ్గరగా ఉంటుంది కానీ ఇది దూరం అయిపోతుంది అనమాట. సో దీన్ని దగ్గర వర్క్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్ అనేది ఇక్కడ వేస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది కొంచెం ఇట్లా ఉంటే ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడ వరకు వచ్చి ఉంటే సో ఇంకా రిమైనింగ్ అంతా అరేంజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేది. అండ్ ఎక్కువ సామానం అయితే ఏం లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే అన్ని టేబుల్ మీద పెట్టుకోవడం ఇబ్బంది కాబట్టి ఇప్పుడు ఈ మూల ఈ స్టాండ్ అరేంజ్ చేశాను. అండ్ ఇటు వచ్చేసి సీజర్ అండ్ కాఫీ ఫిల్టర్స్ ఇవన్నీ పెట్టేశాను అనమాట. స్పూన్స్, గరిటెలు అన్నీ అందులో ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి టీ, కాఫీ పొడులు, పంచదార, కారము, పసుపు అన్నీ కూడా ఇందులో చేతికి ఎక్కడట్టు పెట్టుకున్నాను. బట్ స్టిల్ రిస్క్ అనమాట. ఏంటి అనంటే ఈ పొయ్యి మీద ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు వాటిలో ఏదైనా తీయడానికి ట్రై చేసామనుకోండి కొంచెం వేడైతే తగులుతుంది. సో చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం రిస్క్గానే ఉంది, ఎందుకంటే స్టవ్కి దానికి అసలు గ్యాప్ లేదు అసలు.
చాలా, ఎందుకంటే ఈ చివరికి ఎడ్జెస్కి వచ్చేసింది. సో ఏంటి అని అంటే ఇక ఆప్షన్ లేదు కాబట్టి సో అట్లనే దగ్గరగానే పెట్టి ఉంచుతున్నాము. మ్యాక్సిమం ఇదే స్టవ్ వాడుతానండి. ఇదే ఒకటి అయ్యాక ఒకటి ఇదే పెడతాను, మరీ అర్జెంట్ అయితే తప్ప. సో దాని జోలికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ సో ఇక్కడ టీ కప్స్ స్టాండ్తో ఉంది అని చెప్పి కొన్నాను అనమాట. మెయిన్ ఆ కలర్ నాకు అంత నచ్చకపోయినప్పటికీ కూడా స్టాండ్ ఉంది కదా, కొంచెం నాకు ప్లేస్ కలిసి వస్తుంది అని అప్పుడు ఫస్ట్లోనే కొన్నాను. అండ్ ఇది ఆయిల్ టీన్ పెట్టుకున్నా. అండ్ ఆయిల్ టీన్కి కింద వచ్చి చిన్న ప్లేట్ పెట్టాను అనమాట. సో గ్రీన్గా ఉంది అంటే అనుకోకండి, ఆలివ్ ఆయిల్ అనమాట. సో యాక్చువల్లీ పెద్ద క్యాన్లో ఉంది, ఈజీగా ఉంటుందని చిన్న డబ్బాలోకి తీసాను. అండ్ కింద వచ్చేసి టిష్యూ పేపర్ పెట్టానండి, ఒక ప్లాస్టిక్ది. ఇది సమ్దేంతో మూత అనమాట. మూతలో టిష్యూ పేపర్ పెట్టేసేసి దీంట్లో పెడుతున్నాను. ఎందుకంటే ఆయిల్ అవుతుంది, వెంటనే తీసి మళ్ళీ ఎక్కడో చోటు పెడతాము, అక్కడంతా ఆయిల్ అవుతుంది, క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో అది. అండ్ ఇదైతే టెంపరీ ప్రస్తుతానికి. ఇది స్ప్రౌట్స్ కోసము పెట్టినవండి. అండ్ నెక్స్ట్ రేపటి కోసము వేరే కొంచెం పెట్టాను. సో అది. అండ్ ఇటు వచ్చేసరికి జింక్ అండ్ లిక్విడ్ నేను ఇందులో కలుపుకుంటాను. అండ్ దానికోసం సో కింద మళ్ళీ వేరే ప్లేట్ పెట్టాను, ఎందుకంటే ఇవి స్టవ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో అస్తమానం మనము దాన్ని తీసి పెడుతున్నప్పుడు ఇక్కడంతా పడుతుంది కదా. సో ఇదంతా మళ్ళీ మన గిన్నెలకి ఎట్లా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ నేను గిన్నె కింద మళ్ళీ ఇంకో గిన్నె పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఎట్లయినా కొంచెం ఎక్కువ సామాను ఉన్నాయనుకోండి, తోమేటప్పుడు మనం కొంచెం వాటర్ అవన్నీ స్ప్రింకిల్ అయిపోయి అట్లా అంతా పడుతూ ఉంటాయి అనమాట, కొంచెం సబ్బు అవంతా అవుతూ ఉంటాయి. సో అది కొంచెం ఇన్కన్వీనియంట్ అనిపించినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చిన్న ఫ్యామిలీస్కి ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇదే అండి మనం కొత్తగా అరేంజ్ చేసింది. సో చూసారు కదా, ఇది బాగానే యూజ్ అయింది అని అనుకుంటాను. అండ్ పర్లేదు, చాలా ప్లేట్స్ అన్ని వరకు పైకి వెళ్ళిపోయినాయి. అండ్ గ్లాసెస్ అవి కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకోవడానికి ఉంది. అండ్ ఇవి యాక్చువల్లీ జాడీలు అనమాట. ఇవి 2 పచ్చళ్ళ కోసం తీసుకున్నాను. అవి పాడైపోయినాయి, అంటే కొంచెం ఉన్నాయి, పాడైపోయినాయి. సో క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ప్రస్తుతానికి. సో పచ్చళ్ళు అయితే వెయ్యాలి ఇంకా వాటిలో. నేను ఊరి నుంచి తెచ్చింది, అమ్మ పంపించిన ఆవకాయ మాగాయి ఇంకా దాంట్లో వెయ్యాలి, అందుకని క్లీన్ చేసి పెట్టాను. అండ్ ఇటు వచ్చేసరికి హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్నాయి. సో ఫిల్టరు, పీలరు, సో కప్పు ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో బాగానే ఉంది, పర్వాలేదు, ఉపయోగపడినట్టే కదా. అంటే మ్యాక్సిమం ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఇవి ప్లేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లేట్లు, స్పూన్లు, గరిటెలు, సో వాటి కోసం అరేంజ్ అయిపోయింది. అండ్ సామానం రెగ్యులర్గా వాడే సామానం అయితే దీని కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. సో కింద ఏమీ పెట్టక్కర్లేకుండా ఇక్కడ వచ్చేసి మిక్సీ అండి. యాక్చువల్లీ నా ఫేవరెట్ వచ్చి ప్రీతి అనమాట, కానీ వెంకట ఇది కొనేసారు. ఓకే, ఉన్న రోజులు అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ మన కట్టర్ కోసం ఉపయోగించే బల్ల. అండ్ ఇది ఒకటి. సో వెంకటకి చాలా ఇష్టమైన వస్తువు అనమాట ఇది. ఏదో దాంట్లో దంచేసి పచ్చడి చేసిన ఫీలింగ్ ఉంటారు అన్నమాట దాన్ని చూసుకుని. కాకపోతే చిన్న వాటికి బాగా యూజ్ అవుతుందండి. చిన్నవి ఏమైనా కొట్టాలి అంటే కానీ మిరియాల పొడి లేకపోతే యాలకులు అలాంటి చిన్నవి ఏమైనా స్పీడ్గా చేసేసుకోవచ్చు. సో అది చాలా క్యూట్గా అనిపిస్తుంది, నాకు కూడా నచ్చుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కిచెన్. సారీ మర్చిపోయాను, ఇక్కడ 3 ర్యాక్స్ నేను ఆల్రెడీ చూపించాను. దీంట్లో కూడా నేను ఇవే పెట్టాను అనమాట, డబ్బాలే పెట్టాను. ఇంకా ఇవి మామూలుగా ఇవి ఉంటాయి కదా, ఏదన్నా పొడులు అవన్నీ వేసుకోవడానికి. ఇది వచ్చి అజినమోటో అనమాట. ఇలాంటివి చిన్న ప్యాకెట్స్ తెస్తాము, అంతా వాడము కదా. ఇదైతే వామ్ అండి. సో ఇలాంటివి ఏంటంటే ఎప్పుడో అవసరం అవుతాయి, 1-2 సార్లే అవసరం అవుతాయి, కానీ వాటిని ఏం చేయాలో అర్థం కాదనమాట. వీటిని స్టోర్ చేయడానికి నేను ఇక్కడ బ్రూ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేస్తున్నానండి. ఇంట్లో పోయి పెట్టేసాను. అండ్ ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఇట్లానే. అండ్ ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఇవి డబ్బాలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇక్కడ. అంటే మేము ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా, సో వీటిలోనే మసాలా సరుకులు అవన్నీ పెట్టేస్తామన్నమాట. నేనైతే ఇంకా వీటినే యూజ్ చేస్తున్నాను. ఇవి దాల్చిన చెక్క, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ. సో ఒకటేసారి పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాం, మనకు అంత వాడకం ఉండదు, కానీ స్టోర్ చేసుకోవడం కదా, సో స్టోర్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అండ్ సో ఈ బాక్సులు నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. సో ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో కూడా నేను ఇట్లా ఇవే పెట్టేస్తాను. సో ఇవన్నీ ఇట్లా ప్యాకెట్స్ లాగానే లోపల పెట్టేసాను. సగం ఉన్నాయన్నమాట, అన్నీ సగం ఉన్నాయి. బయట ఉంచితే స్మెల్ పోతాయి, సో అందుకనమాట. సో ఇవి సాల్ట్,
అండ్ ఎల్లుల్లిపాయలు అండ్ ఇది వచ్చి సీ సాల్ట్ అంటే పెద్ద ప్యాకెట్ వస్తుంది అనమాట. సో సగం దీంట్లో వేసుకొని సగం ఇట్లా పక్కన పెట్టాను, మళ్ళీ తీసివేస్తాను అనమాట. అండ్ ఇది కూడా డిస్పోజబుల్ డబ్బానే అనమాట. సో కర్డ్కి వచ్చిన యోగాట్ ఉంటుంది కదా, దానికి వచ్చిన డబ్బా. ఇవి ఏంటి అని అంటే 1-2 టైమ్స్ మనం యూజ్ చేసిన తర్వాత అవి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉంటాను. వీటిని పర్మనెంట్గా వాడేసేయకుండా ఇవి ఎట్లనో మళ్ళీ బ్రేక్ అవ్వడం అట్లా జరుగుతాయి, డెలికేట్గా ఉంటాయి కదా. సో వీటిని మళ్ళీ మార్చుతూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతానికైతే అట్లనే చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను బియ్యం డబ్బా పెట్టానండి. ఈ బియ్యం డబ్బా కూడా నేను ఇప్పుడే తీసుకున్నానండి. ఇప్పటి వరకు కూడా 5 kgs 10 kgs అట్లనే తీసుకున్నాము. అండ్ దాని పక్కనే ప్రొవిజన్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవి బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే పక్కన ఫ్రూట్ షాప్ ఉంది అనమాట. పక్కనే మన ఏమంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతారు కదా ఆ షాప్. సో అక్కడికి వస్తాయి అన్నమాట, ఈ బాస్కెట్స్లోనే వస్తాయి. సో వాళ్ళు తీసేసుకున్న తర్వాత వాటిని బయట పడేస్తారు అనమాట. సో అక్కడి నుంచి నేను 2 తీసుకుని వచ్చాను అనమాట. సో వాటిలోనే ఒక బుట్టలో వచ్చి ప్రొవిజన్స్ పెట్టాను. ఇది ఇప్పుడు నా ప్యాంట్రీ బాస్కెట్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక డోర్లో వచ్చేసి సో నేను వాడనివి అంటే రెగ్యులర్గా మనకు ఉపయోగం లేవు అనుకున్న వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టేశానండి. అండ్ దీంట్లో పాను ఇంకా నాన్ స్టిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అవసరమైనప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి నేను ఆ బాస్కెట్లో పెట్టేశాను. ప్రస్తుతానికి బయట ప్లేస్ లేదు కదా. అండ్ ఇవి ఇక్కడ ఏమి మామూలుగా డిటర్జెంట్స్ అండి. సో డిటర్జెంట్స్ అవి అనమాట. సో ఇవి ఇట్లకి దీని కింద అయితే పెట్టేసాను అనమాట. సో పెద్దగా వస్తువులు ఏం పెట్టలేదు, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడేమో ఇటు సైడ్ ప్రొవిజన్స్ పెట్టాను. అండ్ షింక్ కింద అయితే ఖాళీ వదిలేసాను, గమ్ముని ఏమైనా లీకేజెస్ డ్రాప్స్ పడతాయేమో అని చెప్పేసి దీని కింద అయితే ఏం పెట్టలేదు. అండ్ ఇటు పక్కన వచ్చేసి గిన్నెలు పెట్టాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, నా కిచెన్లో నేను చాలా వేస్ట్ వస్తువుల్ని రీయూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఏమీ లేకపోయినా సంసారాన్ని అన్నీ ఉన్నట్టుగా నడిపించే మహాతల్లులు ఉన్నారు. సో అంత కాకపోయినా కొంచెం ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ డబ్బులు ఉన్నాయా లేదా అన్నది సమస్య కాదండి, అవసరం ఉందా లేదా అనేదే మనకి తెలియాల్సిన విషయం అనమాట. మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరినైనా చూసినప్పుడు లేదా వీడియోస్ చూసినప్పుడు అబ్బా భలే ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వీళ్ళకి చాలా అదృష్టవంతులే, సహజంగా అట్లా అనుకుంటాము. కానీ నిజానికి మనకు అది అవసరమా లేదా అనేదే ఇంపార్టెంట్ కదా. సింపుల్ సిటీతో సాటిస్ఫాక్షన్గా ఎలా బతకచ్చు అనేదే నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది గమనించాలి మీరు, దీన్ని మాత్రం నేను ఇక్కడే ఉంచాను, అట్ల పేడం అండి. సో దీనికి ప్లేస్ అయితే ఏం చూడలేదు, ఎందుకంటే అదే దాని పర్మనెంట్ ప్లేస్ అనమాట. సో ఎప్పుడు స్టవ్ వెనకాలే ఉండాలి అది. సో ఇది మా కిచెన్ టూర్ అనమాట. సో నేనైతే ఇంకా ముఖ్యమైన వస్తువులు ఈ కిచెన్లోకి ఇంకేం అవసరం లేదు అనుకుంటున్నాను. సో ఇక్కడతో సరిపెడదాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మేము ఉండేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఇంకా ఒక 2 years మనం ఇక్కడ ఉండాల్సి వస్తుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను, ఇంకా ఏమి వస్తువులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడైతే ఆలోచిస్తానండి. ప్రస్తుతానికైతే ఇవి చాలు. సో మనకి హైదరాబాద్లో లాగా పనులు కూడా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. ఐటమ్స్ పెరిగే కొలది, థింగ్స్ పెరిగే కొలది కూడా మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది అండి. సో ఓపిక ఉంది చేసుకోగలము అనుకుంటే నో ప్రాబ్లం. అబ్బే లేదండి కొంచెం ఓపిక తగ్గుతుంది, నీరసంగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ వస్తువులు పెట్టుకోకుండా సింపుల్గా ఉండడమే బెస్ట్. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సో ఇప్పుడు వీడియోస్ చూస్తామండి, అందరూ రకరకాలు పెడతారు, అబ్బా భలే ఉంది, ఇది చాలా బాగుంది అనుకుంటాము. సో రెగ్యులర్గా ఇంట్లో వాడే వస్తువుల మీద బోర్ కొడుతుంది, ఎక్స్చేంజ్ చేద్దాం మారుద్దామా అనుకుంటాము. సో ఇలా మార్చి ఆ తర్వాత ఏమైపోతుందంటే వాటిని మెయింటైన్ చేయలేక వాటిని క్లీన్ చేయడము, వాటిని డస్టింగ్ చేయడము ఇవన్నీ ఎక్కువైపోతుంది. పని ఎక్కువైపోయి ఉండే కొద్ది కొంచెం నీరసం అనిపిస్తుంది అనమాట. కాబట్టి అది కూడా ముందే ఆలోచించుకొని చేయాలి అంటున్నాను అనమాట. సో ఓకేనా. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.